ఇక ఏపీలో ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఫీడ్ కంపెనీలు సిండికేట్ కావడంతో రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు కూడా ఆక్వా రంగాన్ని తీవ్రంగా నష్టాల్లోకి నెట్టాయి. ఈ తరుణంలో రైతులు వినూత్నంగా ఆలోచించి రెడీ టు కుక్ విధానంలో రొయ్యలను ప్రాసెసింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నారు. 100 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి భారతీయుడు సగటున 1 కేజీ రొయ్యలు తింటే ఆక్వా రంగంతో పాటు అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. ఈ విధానం ఉత్సాహవంతులకు ఉపాధి కలిగిస్తుందంటున్నారు. అలాగే మార్కెట్ లో ఎవరైతే జీవనోపాధి పొందడానికి స్టాల్స్ పెట్టి అమ్ముకుంటారో వాళ్ళకి ఫ్రిడ్జ్లు సబ్సిడీలపై కానీ ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ రంగం ఆక్వా రంగం ఆంధ్రాకి ఇరిపోయిన తర్వాత ఆంధ్రాకి ఆక్వా రంగమే ఆగిపోతుంది. కాబట్టి ఈ ఆక్వా రంగానికి మళ్ళీ ఊపిరి మంచి పరిణామం అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఆ దిశగా మాకు సాయం చేయమని కూడా మీ ద్వారా మేము కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక నిరుద్యోగ యువతకి ఒక ప్రెజర్ కానీ ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఆ యువత హాయిగా బతుకుతాడు. ప్రెజర్స్ కానీ దానికి సంబంధించిన షాప్ కానీ ఒక యువతకి ఉద్యోగాలు ఏదైనా ఆలోచనతో కాకుండా ఆ యువత ఈ రకంగా ముందుకు అవుతాడనే ఆలోచనతో ఈ ఆలోచన చేసాం. చాలా మంచిగా ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా మంచి సహాయక సహకారం వస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని